ఇచ్చినోడు రైతు రాజ్యం అనేటోడు ఇలా ఏ గ్రామాలలో పోయి ఇలా రైతుల దగ్గర నిలబడ్డా? ఇలా రైతుకు బీమా వస్తూ ఉన్నదా? నీ 420 హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. నీ 6 గ్యారంటీలు ఒక్కటి కూడా దిక్కులేదు. కాబట్టి ఇలా ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు పోయే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ పారిపోతూ ఉన్నారు దొంగల్లాగా. ఇలా ప్రశ్నలు ఎక్కడైతే ప్రజలు మాట్లాడతారో అని చెప్పేసి ఇలా ఒకవైపు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అని చెప్పేసి ఇలా ఈ సబ్జెక్టును అంతా కూడా ప్రజలు ఏదైతే అనుకుంటారో దాన్ని డైవర్ట్ చేయడానికి కోసము వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఇలా కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డటువంటి కాంగ్రెస్ నాయకులను నేను సూటిగా అడుగుతూ ఉన్నా. చాతగానోడు మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడతాడు, చాతనైనోడు మాత్రం పాలన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎస్, మీకు దమ్ముంటే నువ్వు చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి. ఏం చేసిరా మీరు? 18 నెలలైనా ప్రాజెక్టు కట్టినవా? ఏమన్నా డాంబర్ రోడ్ వేసినవా? ఏమన్నా బిల్డింగ్ కట్టినవా? అసలు మీరు ఏం చేసిరే చెప్పుర్రి? కేసీఆర్ కొనసాగి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి పేర్లు మార్చుకుంటా ఊర్ల పేర్లు మార్చుకుంటా బతుకుతున్నారు తప్ప మీరు ఏ ఒక్కటి అమలు చేసిరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా మాట మాట్లాడితే చాలు, ఓ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, మేము ఇందిరమ్మ ఏడిచ్చిరా నాయన. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇసుకద్దంగా వ్యాపారం నడిపించుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. నేను ఇది మీకు చాలా చెప్తా ఉన్నా. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట కాంగ్రెస్ ఇసుక వ్యాపారం చేసుకుంటా ఉన్నది. ఎక్కడ ఇచ్చారు? ఇలా నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ప్రజల వైపు నిలబడి ఒక ప్రతిపక్ష స్థానాన్ని కూడా చాలా గర్వంగా స్వీకరించినటువంటి వ్యక్తి ఇలా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ. ఎస్, మేము 14 సంవత్సరాలు ప్రజల తరపున కొట్లాడిన అధికార పార్టీతోని ఇలా ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రజల వైపు నుంచి మేము కొట్లాడుతున్నామని చెప్తున్నారు. ప్రజల వైపు నుంచి కొట్లాడే పద్ధతి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఏం కొత్త ఏం కాదు. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా అంటే అట్లాంటి వ్యక్తులను పట్టుకొని కేటీఆర్ను పట్టుకొని అసభ్యకరమైనటువంటి అసలు ఎంత విచిత్రమైనండి. ఏం తెలుసా అండి? కేటీఆర్ అంటాడు కేటీఆర్ అమెరికాలో పోయిండు, ఈ పని చేసుకున్నాడు, మరి పని చేసుకొని బతుకోకుంటే మీలాగా బెదిరించుకొని బతుకమన్నారా? మీలాగా దోపిడీ చేసుకొని బతుకమన్నారా? మీలాగా దొంగతనాలు చేసుకొని బతుకమన్నారా? మీలాగా జేబులు కొట్టుకొని బతుకమన్నారా? అసలు దేనికి బతకాలి? ఒక విద్యార్థి అమెరికాకో ఇలా లండన్కో పోయే విద్యార్థులు తన స్వయంగా కష్టపడుతూ చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిండు. తను కష్టపడుతూ కూడా తన తండ్రి ఇక్కడ అప్పటికి అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్నిసార్లు మంత్రిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కేటీఆర్ గారు స్వయంగా అమెరికాకి వెళ్ళి కష్టపడ్డాడు. పనిచేసిండు, సూపర్ మార్కెట్లో పనిచేసిండో, ఎండ్ల పనిచేసిండో, పని చేసుకుంటూ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆయన ఒక గొప్ప ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో, గొప్ప ఉద్యోగం మామూలుగా కూడా కాదు, గొప్ప ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసి ఆ రోజు అనేక మంది విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు, పాలమూరు జిల్లా యూనివర్సిటీ విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉంటే నేను ఒక్కని మాత్రము నా కోసం నేను బతకాలని చెప్పేసి ఉన్నత విద్యను వదిలేసేసి ఉద్యోగాన్ని వదిలేసేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యుడైనటువంటి వ్యక్తి కదా కేటీఆర్ గారు. ఎలా కేటీఆర్ గారు ఒక స్వయం శక్తి. నేను 100కు 100% చెప్తా ఉన్నా. కొంతమంది లుచ్చ మాటలు మాట్లాడే లుచ్చగాళ్లకు తెలియకపోవచ్చు కేటీఆర్ గారి చరిత్ర. నేను చెప్తా ఉన్నా, కేటీఆర్ గారు అమెరికా వదిలేసి దేనికోసం వచ్చినాడు? తెలంగాణ ఉద్యమం కోసం కాదా? తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డాడు. 2009లో మొత్తం ఇలా ఏ ఓడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఈ లట్టుగాడు పొట్టుగాడు, ఎన్నడు జనమోకం ఎరగనోడు, ఎన్నడు జనంలో గెలవనోడు, ఎన్నడు జనంలోకి కనీసం వార్డు మెంబర్ కూడా గెలవనోడు, ఇలా అధికార మదాన్ని చూసుకొని కేటీఆర్ మీద కేటీఆర్ నువ్వు బచ్చగాని. ఎస్, కేటీఆర్ కొంతమంది లుచ్చగాళ్లకు బచ్చగానగా కనబడతాడు. కేటీఆర్ గారు ఉద్యమం నిలబాలుడు. అమెరికా వచ్చి నుంచి కొత్తలో వచ్చినోనే 2009లో మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంలో నిలబడి ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా గెలిచిన వ్యక్తి కదా. ఒకసారి తండ్రి కోసం తండ్రితో గెలవచ్చు అని అనుకున్నప్పుడు ఎన్నిసార్లు రాజీనామా చేసిండు కేటీఆర్ గారు? ఎన్నిసార్లు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడ్డాడు? ఇప్పటి వరకల్లా కేటీఆర్ అనే ఒక వ్యక్తికి కనీసము ఓటమి ఉన్నదే? మీరు చెప్పండి. కేటీఆర్ అనే వ్యక్తి ఇన్నిసార్లు గెలిపే తప్ప ఓటమి లేదు. మరి ఎందుకు ఆ గెలుపు ఉన్నది? ఎస్, ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి ప్రజలు ఎన్నిసార్లు రాజీనామా చేసినా గెలిపించుకున్నారు. ప్రజలు ఎన్నిసార్లు ఆయన ప్రజల కోసం నిలబడ్డ ప్రతిసారి కూడా ఆయనను గెలిపించుకొని ఇలా ప్రజల వైపు నిలబెట్టుగా ఉన్నారు. అట్లాంటి కేటీఆర్ని పట్టుకొని అరే నువ్వు వినడానికి గెలిచినావురా నాయన, నాకు విచిత్రం అనిపిస్తున్నది, నీ ముఖానికైనా వార్డు మెంబర్గా గెలిచిరా, ఒకరి మీద ఒకరు రెచ్చిపోతూ ఉన్నారు. ఒకటి మీ స్థాయి తెలుసుకోవాలి కదా, మీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి కదా. కేటీఆర్ అనేది ఇలా మీరు చూస్తలేరా? ఇలా అన్ని యూనివర్సిటీలు కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నది. లండన్ యూనివర్సిటీ ఆహ్వానించినది, అమెరికా యూనివర్సిటీ ఆహ్వానించినది. ప్రపంచ దేశాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఒక గొప్ప
మేధాత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి స్పీచ్ కోసం ఇలా ప్రపంచ దేశాలు పిలిపించుకొని యూనివర్సిటీలలో మోటివేషన్ చేయించుకుంటున్నది. మరి ఆయన స్థాయి ఎక్కడ? ఎందుకు మనకి రాని 10th క్లాస్ ఫెయిల్ అయిన ఏం చక్కదన్నాడు, మీ స్థాయి ఎక్కడ రా భయ్? మాట్లాడుతూ ఉంటే కొంచెం అది ఉండాలి కదా. నేనేదో పొగడత కోసమో దేనికోసమో చెప్పట్లేదు. కేసీఆర్ కొడుకు అని మాత్రం నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఆయన ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా అట్లాంటి వ్యక్తి పట్టుకొని ఏది నోటికొస్తే అదే మాట్లాడే పద్ధతి నాకు ఇది అర్థమైతలేదు. ఒకడు బచ్చగాడు అంటాడు, ఒకడు ఇది అంటాడు, ఒకడు ఇది అంటాడు, ఒకడు ఇది అంటా ఉంటున్నారు. ఏం తప్పు చేసిండే? కేటీఆర్ గారు చేసిన తప్పేందా అని అడుగుతా ఉన్నా. ఒకడు అంటాడు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు. ఏం భాష నాయన అనేది? అసలు నేను ఆయనకు సూటిగా నేను అడుగుతా ఉన్నా మొదటిసారి. అసలు తెలంగాణ జేఏసీ లేకపోతే నీ ఉనికి ఎక్కడదాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. తెలంగాణ జేఏసీ లేకపోతే ఇవాళ కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడోడు ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆ ఉనికే లేకపోతే, తెలంగాణ జేఏసీ లేకపోతే మీ అడ్రస్లు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా దయచేసి. అంతకుముందు మీ స్థాయి ఏంది, మీ గమ్యం ఏంది? మరి ఆ జేఏసీని పెట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా? ఏ నాయకుడైనా నేను ఒక్కనే ఉండాలనుకుంటే కోదండరాముని పెట్టి జేఏసీ అధ్యక్షునిగా చేస్తాడా చెప్పండి? ఇలా మనం కొన్ని విషయాలు నిజాలు మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే నేను కూడా ఆ జేఏసీలో ధూమ్ధామ్ తరఫున నేను భాగస్వామ్యంగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా జేఏసీ ఉంటేనే కదా ఇలా నీ నెత్తిమీనికి ఓ కండు వచ్చింది, ఓ పద వచ్చింది, ఒర్రితే ఇక దీనికి పిచ్చిలేసింది, మమ్మల్ని కడితే మా కాడ పిచ్చిలేతుందని ఒకటి వారదెంగిరు. ఇలా దాన్ని పట్టుకొని ఇక ఏమంటారు చూడు, కుక్కలకు బొక్క దొరికితే కంకుకుంటా ఎట్లా ఉందో ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకరి మీద ఒకడు అంటాడు అసెంబ్లీకి రా. అరే ఆయన అసెంబ్లీకి వస్తారా భయ్? అసెంబ్లీ అనేది కొత్త కాదు కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు. నీకు అసెంబ్లీ పాసు ఇయ్యమంటే దొరకని రోజున కూడా ఆయన అసెంబ్లీలో తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ పాస్, ఒక పాస్ ఇస్తావా లోపటొచ్చి గ్యాలరీలో కూర్చుంటా అని నువ్వు బతిమలాడిన రోజున కేటీఆర్ గారు అసెంబ్లీ మైకు పట్టుకొని ఈ తెలంగాణ కోసం నా పదవిని రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్పీచ్లు ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీకి పోని ఆయన వస్తాడు, నువ్వు అసెంబ్లీకి వస్తావా? నువ్వు ఉన్నావా? అలా నేను అడుగుతున్నా దయచేసి ఏమనుకోకూరి. ఒకడోడికి నీకు ఇవ్వడో మాట్లాడుతా అసెంబ్లీకి రా. అరే నాయన మీకు అసెంబ్లీలో పాసులు ఇస్తే మీద గ్యాలరీ దొరుకుతుందో లేదో రా నాయన, అసెంబ్లీకి రా అని ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉన్నాడు. అసెంబ్లీలో లేకపోతే ఏడవైరా? ఈ మెంబర్ ఆఫ్ కేటీఆర్, కే తారక రామారావు మెంబర్ ఆఫ్ లిస్టెడ్ అసెంబ్లీ. ఇది రాసి పెట్టుకోరి. ఎప్పుడైనా పోగలడు, ఏ సభలైనా మాట్లాడగలడు. ఆయన హక్కు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక వ్యక్తి హక్కు ఆయనకున్నది. ఇది రమ్మన్నోనికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా దయచేసి. లేదు కదా మీకు అది లేకపోయా, మీకు ఏది లేకపోయే, ఏది నోటికి వస్తే అది మాట్లాడేది ఎట్లా ఉంటే చెప్పు. రానని చెప్పినారా? ఇవాళ వచ్చినోడు ఎక్కడికి పడితే అక్కడికి రమ్మన్నోడు పత్త లేకుండా పారిపోయినా పెట్టుకొని ఏమో నలుగురు పట్టుకొని రాన్రి కావు 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 రొట్టెముక్క దొరికింది కావు ఏందా ఈ పిచ్చి కాకుల గోల? నాకు అర్థమైతే లేదు. వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతాడు. కేసీఆర్ గురించి మాట్లాడనా? నీ అయ్య నాట అయ్యా. ఎస్ బరాబరి చెప్తున్నా. కేసీఆర్ కేటీఆర్కి అయ్య కాదు, తెలంగాణకు అయ్యా బిడ్డ. అది కూడా రాసి పెట్టుకోరు మీరు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిదా? కేసీఆర్ హాస్పిటల్